ఈ సంవత్సరం అంతా ఒకవేళ నిన్ను ఏదైనా భయాలు వెంటాడేయేమో, నిన్ను ఏ శత్రువు నిన్ను వేధించిందో, అపవాది వేటిని నీకు విరోధంగా వాడాడో, ప్రయోగించాడో, అవన్నిటి నుండి నీకు దేవుడు విడుదల అనుగ్రహించబోతున్నాను. నమ్మితే స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి, గతంలో నువ్వు దేనికి భయపడ్డావు, ఇక దాని కొరకు భయపడాల్సిన అవసరము, బికాజ్ ద లార్డ్ హ్యాస్ గివెన్ యూ విక్టరీ. ఎందుకంటే దేవుడు నీ పక్షంగా నా పక్షంగా ఆయన జయమించాడు. జాన్ వెస్లీలో ఏ మంచి చూసి దేవుడు నా కోసం ప్రాణం పెట్టేశాడు? ఆయన ఏ మంచి చూడలేదు నాలో. నేను పాపినని దేవునికి తెలుసు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతారు. బైబిల్ చాలా క్లియర్గా. మర్త్యుడు నీతిమంతుడవుతాడా? మార్టల్ బీయింగ్ ఎప్పుడు కూడా రైచియస్ కాలేడు. అయినప్పటికీ జాన్ వెస్లీ కోసం యేసుప్రభు తన ప్రాణం అర్పించాడు. ఒక సేవకుడు ఇలా అంటాడు, ఈ భూమి మీద 850 కోట్ల మంది కాదు, నువ్వు ఒక్కడవే ఉన్నా, నువ్వు ఒక్కదానివే ఈ భూమి మీద ఉన్నా, యేసు ప్రభు నీ ఒక్కదాని కోసమైనా, లేదా నీ ఒక్కడి కోసం నీ లోకానికి వచ్చి ఉండేవాడు, ఆయన నీ కోసం సిలువలో మరణించేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంక అంతకు మించి ప్రేమకు నిర్వచనం ఏం కావాలి?